అన్నారు గతం అని. గతంలో మీరు డైరెక్టర్స్ మీద కొన్ని కామెంట్ చేశారు. దాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది అది. సో అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతే కదా. ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు మనం నేనే కాదు అది మీరు కూడా నన్ను ఎవరన్నా కామెంట్ చేసినా లేదా నా ఫ్రెండ్ని ఎవరైనా ఫస్ట్ బ్యాగ్ పడేసి ఆడి మీదకి వెళ్ళి కొట్టి మీద పడి అసలు కింద పడి దొర్లి గ్రౌండ్ అంతా వాడిని పరిగెత్తించి కొట్టేవాడిని. నేను ఇప్పుడు ఆ పని చేస్తానా కదా, ఇప్పుడు ఆ పని చేయను కదా. ప్రతి చిన్నదానికి రోడ్డు మీద ముందు ఆడు కారు తీయట్లేదు అంటే దిగెళ్ళి ఫస్ట్ డోర్ లాగి ఆయన బయట లాగేసేవాడు రోడ్డు మీద. మా డాటర్స్ అయితే అరుపులు కేకలు, వద్దులే డాడ్ అని. సో ఎవడన్నా తప్పు చేస్తే రాంగ్ వేలో వస్తే ప్రతిదానికి వైల్డ్గా రియాక్ట్ అయిపోతాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన ఏజ్, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. ఎట్లా చెప్పే కదా, మన ఆలోచన విధానమే మన జీవితాన్ని శాసిస్తుంది. ఆ టైం ఆ ఏజ్ అంతే అది అనుకోవాలి. సో ఆ టైంలో ఏమన్నా అందరూ చెప్తారు కదా ఉడుకు రక్తం అని. సో అది ఉన్నప్పుడు అవతలోడు ఏదైనా చిన్న తప్పవచ్చు, ఇగ్నోరబుల్ అవ్వచ్చు, కానీ ఇగ్నోర్ చెయ్యం మనం. ఎవడో చిన్న స్కూటర్ వచ్చి తాగిస్తాడు మనకి, ఇగ్నోర్ చేయి. ఇప్పుడు అది ఏం చేయలేం కదా, అది మనమన్నా చేయించుకోవాలి, ఆడితోనే చేయించాలి. దాని సొల్యూషన్ చూడాలి. ఫస్ట్ దిగి వెళ్ళి వాడి మీద యుద్ధానికి వెళ్తే ఏంటి, ఆ గీత పోదు కదా యుద్ధం వల్ల. ఇది ఇప్పుడు వస్తుంది ఆలోచన. అంటే విత్ ఏజ్ యు మెచ్యూర్. సో మనకి లైఫ్ ఇవే, జీవితం మనకు నేర్పించే పాఠాలు. జీవితమే నేర్పిస్తుంది. అలాగా వెన్ ఐ వాజ్ అగ్రెసివ్ ఏజ్, ఆ టైం, ఆ దీంట్లో ఉన్నప్పుడు ఓహో నాకు ఎందుకో కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది, మనకి ఇష్టం లేకపోతే దూరంగా వచ్చేస్తే అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తుంది అదేగా. ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో, నేను ఇప్పుడు పని చేయట్లేదు, ఐఎమ్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, ఇట్ ఈస్ ఓన్ కెరియర్ అండ్ లైఫ్, ఐఎమ్ హ్యాపీ. సో సో నా లైఫే మారలేదు, తన లైఫే మారలేదు నేను లేకపోవడం వల్ల. అంటే షారుఖ్ ఖాన్కి రామ్ గోపాల్ వర్మకి ఏంటో ఒక సినిమా ఒకటి అయింది, అనౌన్స్మెంట్ అయింది, షూటింగ్ స్టార్ట్ అవ్వాలి ఒక 6 monthsలో. ఈ 6 months ఒక అనౌన్స్మెంట్, వెరీ బిగ్ ప్రాజెక్ట్ షారుఖ్. అప్పుడు ఇక బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే ఇండియాకి షారుఖ్ ఖానే. అదే టైంలో రామకి ఈ 6 months షారుఖ్ ఖాళీ లోపల ఎందుకు ఖాళీగా ఉండాలి అని నిశ్శబ్ద్ అనే ఒక సినిమా అమితాబ్ బచ్చన్ తోటి సినిమా స్టార్ట్ చేశాడు. అనౌన్స్మెంట్, షారుఖ్ ఖాన్ షాక్, ఇదేంటిది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది చిన్న క్విక్ 25 days షూటింగ్. మున్నార్ కేరళకి వెళ్ళి అది చేసుకొచ్చేస్తాను అని తిని అనుకున్నాడు. తినకి ఏదో యాజ్ క్రియేటర్గా ఎగ్జైట్ అయ్యాడు ఒక థాట్కి. ఒక 60-year-old మ్యాన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ 16-year-old గర్ల్ తోటి లవ్లో పడితే ఎలా ఉంటుంది, 60 ఏళ్ళ ఒక పెద్ద ఆయన అమితాబ్ బచ్చన్ అని ఆ థాట్ ఎగ్జైట్ అయ్యి అక్కడ చేసేద్దాం అనుకో. సో ఆ పనిలో ఉన్నాడు. తెలిసింది అటు ఆ సినిమా ఉంది కదా, మన పెద్ద సినిమా అది, దాని మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఇంకా స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేస్తూ ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అనే పెద్ద మెసేజ్ పెట్టాడు. ఇదెందుకు మధ్యలో ఈ సినిమా ఎందుకు, ఈ చిన్న సినిమా అంటే తన ఉద్దేశం ఏంటంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంకా దాని ఏదైనా బెటర్గా చేయొచ్చు, పెద్ద ప్రాజెక్ట్ కదా, 100 కోట్ల ప్రాజెక్ట్ కదా అని అంటే తను ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఇప్పుడు మీ దానికి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. షారుఖ్, యు ఆర్ ఇన్ ఎ పొజిషన్, you don't need Ram Gopal Varma. I'm in a position today, I don't need Shah Rukh Khan. The day we need each other, we'll work together అని చెప్పాడు. ప్రాజెక్ట్ క్యాన్సిల్. తను పెట్టాడు మెసేజ్, ఎన్న చూపించాడు కూడా పైగా. రాము వద్దు నా మాట పెట్టదు, పంపించేసాడు మెసేజ్, ప్రాజెక్ట్ క్యాన్సిల్. అలాగే మనం లేకపోతే ఆడి జీవితం అయిపోద్ది, ఆడి కెరీర్ అయిపోద్ది అనుకోవడం మన ఫూలిష్నెస్.
అలాగే వాళ్ళు లేకపోతే నా జీవితం నా కెరీర్ ఆగిపోద్ది అనుకోవడం వాళ్ళ ఫులిష్నెస్. ఎవరి కెరియర్లు ఎవరు లేకపోతే ఆగదు. బట్ మనం ఎక్కువ ఫీల్ అవుతాం. అలాగే అప్పుడు నేను ఎక్కువ ఫీల్ అయ్యాను అనుకోండి, అంతేనా? అది తప్పదు, నాదే అనుకోండి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఆ తర్వాత సినిమా ఇట్లా మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది రాలేదు కదా. అదే అంటున్నాను, సక్సెస్ నేను లేకపోవడం వల్ల రాలేదు. మీరు లేకపోవడం వల్ల నేను అనుకోను. మీరు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు, కానీ ఎందుకో అది జరిగింది. ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదు తనకి. అంటే కోరుకుంటారు. ఎందుకంటే నా సినిమాలకి ఒక డి అవ్వచ్చు, ఒక రెడీ అవ్వచ్చు, ఒక కింగ్ అవ్వచ్చు, ఒక బాద్షా అవ్వచ్చు, ఒక దూకుడు అవ్వచ్చు, నా సినిమాలకి నాకు ఎంత పేరు రావడం కారణం మాత్రం సినిమాట్లే. నాకు ఈ పేరు ప్రతిష్ట రావడం కారణం సినిమాట్లని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ టైమింగు రాయడం వేరు. నేను గోపి రాసేవాళ్ళం, నేను రాసేవాడిని, మీ ఇద్దరు కలిసి డెవలప్ చేసేవాళ్ళం, తను తీసేవాడు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని తెరకెక్కించేవాడే కదా డైరెక్టర్. తన వల్ల నాకు పేరు వచ్చింది అనుకుంటా 100%. సో నా వల్ల తనకి ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, కానీ 100% నాకింత పేరు రావడానికి కారణం, నా సినిమాలు ఇంత హిట్ అవ్వడానికి కారణం సీను వైట్లో కొన్న కామెడీ టైమింగ్, ఒక కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అది దానివల్ల నాకు ప్లస్ అయింది, గోపీమోహన్కి ప్లస్ అయింది, మా ఇద్దరికి ప్లస్ అయిందని మీ ఇద్దరు. అంటే అన్ని సంవత్సరాలు తనతో జర్నీ చేశారు కదా, ఎందుకని సీను వైట్లకి ఆ తర్వాత సక్సెస్ అనేది లేకుండా పోయింది? అదే అంటున్నాను, యూ ఆల్వేస్, నేను చెప్పే కదా, మన భవిష్యత్తు మన జీవితాన్ని శాసించేది మన ఆలోచనలే, మనం తీసుకునే డెసిషన్సే, మనం చూస్ చేసుకునే సబ్జెక్ట్సే, మనం చూస్ చేసుకునే పీపుల్, మనం తిరిగే మనుషులు, మనం ఎన్నుకునే సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి డిపెండ్ అయ్యి. ఎక్కడో ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే చాలు మీకు వాళ్ళ రేపు చూడండి సక్సెస్ రేట్ అంతా 6 to 7%. అంటే 100కి 7 సినిమాలు 6 సినిమాలు. అంటే మనం ఆ 94-93% ఉండడం చాలా ఈజీ, ఎఫర్ట్ అక్కర్లేదు. కానీ ఆ 6-7%లో ఉండడానికి చాలా ఇది కావాలి, ఎఫర్ట్ కావాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళకి కలిసి రావాలి. మనం ఎన్నుకున్న సబ్జెక్టు, మనం ట్రావెల్ అవుతున్న మనుషులు, టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్. అక్కడెక్కడో రాంగ్ టైమింగ్ జరిగి ఉండొచ్చు కదా, అంతే తప్ప నా వలన మాత్రం నేను ఎప్పుడు అనుకోను. నేను ఈ పొజిషన్లో పేరు రావడం కారణం తను తీయబట్టి నా కథలకు ప్రాణం పోసాడు, నా క్యారెక్టర్స్కి. అండ్ ఎంత బ్లైండ్గా ఉండేదంటే ప్రతి క్యారెక్టర్కి పేరు నేనే పెట్టేవాడిని. ఒకసారి దూకుడు సినిమా అప్పుడు పద్మశ్రీ అని ఆయనకి పేరు పెట్టాం. ప్రతి క్యారెక్టర్కి నేనే పెడతా. మ్యాక్డోల్ మూర్తి రెడీ, చికాగో సుబ్బారావు, డల్లాస్ నాగేశ్వరరావు, మ్యాక్డోల్ మూర్తి అది అందులో, డల్లాస్ నాగేశ్వరరావు, ఇవన్నీ వాళ్ళందరూ వాళ్ళు నాజరు వాళ్ళు. నేను చెప్పే దూకుడులో ఈయనకి పద్మశ్రీ అని పేరు పెట్టాం. పేరు పెడితే సీను షూటింగ్కి వెళ్ళి తను ఫోన్ చేశాడు. తను ఫస్ట్ డే ఎవరిది, బ్రహ్మానందం గారిది. కోన అతను చేయను అంటున్నాడు, పేరు మార్చమంటున్నాడు. ఎందుకంటే పద్మశ్రీ ఆయనకు ఆల్రెడీ ఉంది, అప్పటికే ఉంది, దాన్ని అవమానించినట్టు కదా, నువ్వు ఏమన్నా మారుద్దామా అన్నాడు. వద్దు సార్, అది మార్చొద్దు, యాస్టీజ్గా ఉంటుంది, నేను ఎటు మాట్లాడు, మరి తను ఒప్పుకోవట్లేదు అని అంటే అప్పుడు నేను మాడా. సార్ ఇది ఒక క్యారెక్టర్ ఏంటంటే అతను ఆర్టిస్ట్ అవ్వాలని అతనికి ఒక తపన. షూటింగ్లకి ఇల్లు అద్దెకిచ్చి ఆ షూటింగ్కి ఇచ్చాను కదా అని చెప్పేసి నాకు కూడా ఇవ్వాలి వేషం అని ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు టార్చర్ పెడుతూ సినిమాలో దూరి ఏదో క్యారెక్టరు. అతను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని అతని కోరిక, ఇది అతనికే. సో కాబట్టి స్క్రీన్ నేము అతను పెట్టుకున్నాడు పద్మశ్రీ అని. తప్పేంటి, సినిమా మీద ఉన్న పిచ్చి తోటి అతను పద్మశ్రీ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాడు. త్రివిక్రమ్ అని అతని పేరు కాదు కదా, త్రివిక్రమ్ ఏంటి స్క్రీన్ నేమ్, అది శ్రీనివాస్ అన్నది తన పేరు. అలాగా ఇతను మరి పద్మశ్రీ అని పెట్టుకున్నాడు సార్
దానికి మీకు వచ్చిన పద్మశ్రీకి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు, నువ్వు ఇంత కన్విన్స్ చేస్తావు తప్ప అది మార్చవన్నమాట. లేదు సార్ ఎంతో ప్రేమించి రాసుకున్నావు, ఇది తర్వాత పద్మశ్రీ అనే క్యారెక్టరు కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోద్ది, మీరు నమ్మండి ప్లీజ్. ఓకే డన్ అన్నట్టు, పద్మశ్రీ అనే పెట్టాం. అంటే చెప్పేది ఏంటంటే సీన్ కూడా కావాలనుకుంటే ఆన్ ద స్పాట్ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవునా వద్దులే అని అది మార్చేసి పద్మ అని పెట్టుండేవాడు పేరు. సినిమా ఏమైనా మారుతుందా? ఏం మారదు కదా. అంటే ఒక మనిషికి, ఒక రచయితకి నా ఆలోచనలకి ఇచ్చిన వాల్యూ అది, అదే నేను చెప్తుంది.